వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాటలు మళ్ళీ బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇది కొత్తేమి కాదు, కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్న సాంప్రదాయమే. అందరికీ తెలిసినట్టుగానే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. ఒకరి పొడ ఒకరికి గిట్టదు, ఒకరు ఎదిగితే ఇంకొకరు తట్టుకోలేరు. స్థూలంగా చెప్పాలంటే పరమపద సోపానం అనేది కాంగ్రెస్ పార్టీలో అనువనువు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్తగా మారింది లేదు, కొత్తగా ఆ పార్టీలో అలవడిన క్రమశిక్షణ కూడా లేదు. ఇటీవల పిసిసి ప్రెసిడెంట్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్పై ఓ ఛానల్లో వ్యతిరేక కథనాలు ప్రసారమయ్యాయి. ఈ ఛానల్ ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులదని తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి సదర్ ఛానల్ మొదటి నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఒక్క నెగటివ్ స్టోరీ కూడా అందులో పబ్లిష్ కాలేదు, పబ్లిష్ అయ్యే అవకాశం కూడా లేదు. అయితే ఉన్నట్టుండి ఆ ఛానల్లో మహేష్ కుమార్ గౌడ్ మీద నెగటివ్ స్టోరీలు టెలికాస్ట్ కావడం నిజంగానే సంచలనం కలిగించింది. మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలి మీద ఆ ఛానల్ అలాంటి స్టోరీలు టెలికాస్ట్ చేయడం నిజంగానే ఒక రకమైన దిగ్భ్రాంతిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కలిగించింది. అసలు మహేష్ కుమార్ గౌడ్కు ఆ ఛానల్ యాజమాన్యానికి ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. తెర వెనుక ఎలాంటి వివాదాలున్నా సరే తెర ముందు ఇలా బిగ్ టీవీ చేస్తుందని ఎవరు అంచనా వేయలేదు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ఆ టీవీ యాజమాన్యానికి పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎంత దాకా దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది. ఆ మధ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో బొగ్గు గనుల కేటాయింపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విక్రమార్క తెర ముందుకు వచ్చారు. ఆయన కూడా తనదైన స్టైల్లో రాధాకృష్ణ మీద విమర్శలు చేశారు. దానికంటే ముందు ఎన్టీవీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కలెక్టర్ మధ్య సంబంధం ఉన్నట్లు న్యూస్ టెలికాస్ట్ అయింది. దాని మీద ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆ ఛానల్ ఆ స్థాయిలో నెగటివ్ స్టోరీ పబ్లిష్ చేయడానికి బొగ్గు గనుల కేటాయింపు ప్రధాన కారణమని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సరికొత్త బాంబు పేల్చారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి అల్లుడు బట్టి విక్రమార్క కలిసి మైనింగ్ వ్యవహారం చేస్తున్నారని, దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడుతున్నారని, అందువల్లే ఆయన మీద ఎన్టీవీలో స్టోరీ పబ్లిష్ చేసినట్లు రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. వాస్తవానికి మీడియా వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తే ఇంత చర్చ ఉండేది కాదు. మీడియా అనేది రాజకీయ పార్టీకి తొత్తుగా మారిన తర్వాత కేవలం రివెంజ్ తీర్చుకునే వ్యవస్థగానే అది రూపాంతరం చెందింది. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీడియా కాస్త హద్దుల్లో ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా వ్యక్తిగత దాడులకు మాత్రమే ఉపకరించే వ్యవస్థగా దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద వ్యక్తుల చేతుల్లో పరోక్షంగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. అవి ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మరింత దారుణంగా అబాస్ పాలవుతుంది. ఫలితంగా 10 ఏళ్ల పాటు అధికారం కోసం ఎదురు చూసిన ఆ పార్టీ ఇప్పుడు ఉన్న అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు మీడియాకు లీకులు ఇచ్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడుతోందని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతటి దుస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాభదాయకమైన అంశం చోటు చేసుకుంటున్నది. అదేంటంటే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాస్తలో కాస్త బెటర్ పొజిషన్ కనిపిస్తుంది. ఒకవేళ భారత రాష్ట్ర సమితి గనక బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇప్పటికైనా ఆ నాయకులు మారాలని, సమిష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.